బాలయ్యతో ఢీకొట్టనున్న పవన్. బాలయ్య పవన్ల మధ్య పోటీ తప్పదా? ఇద్దరిలో ఎవరు తగ్గుతారు? మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా బోయపాటి శ్రీని గారుల కాంబినేషన్లో వచ్చేటువంటి లేటెస్ట్ మూవీ అఖండ 2. గతంలో వచ్చినటువంటి అఖండ మూవీకి ఇది సీక్వెల్. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రీవియస్గా సింహ, లెజెండ్, అఖండ వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా ఒకదాన్ని మించినటువంటి మరొకటి సక్సెస్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే అఖండ 2ని 14 రీల్స్ బ్యానర్స్ రామాచంట అండ్ గోపియాచంట గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటే బాలకృష్ణ గారి చిన్న కుమార్తె తేజస్విని గారు కూడా కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25 ఆర్ 5 మధ్యలో ఇప్పుడు రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ ప్రకటించారు అఫీషియల్గా. అయితే ఈ టైంలోనే షూటింగ్ కొంచెం చాలా స్పీడ్గా జరుగుతుంది. అండ్ బోయపాటి శ్రీని గారు కూడా చాలా స్పీడ్గా షూట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం అఖండ 2 సెప్టెంబర్ 5న అనౌన్స్ చేశారు. బట్ 5న కాకుండా రావట్లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్ కూడా ఉంది. అయితే షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఆ గ్రాఫిక్స్ వర్క్ చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి దాంతో రిలీజ్ వాయిదా వేయాలని కూడా మేకర్స్ ఆలోచించారట. అండ్ ఇలాంటి వార్త గతంలో వచ్చినప్పటికి కూడా రీసెంట్గా బోయపాటి శ్రీని గారి బర్త్డే ఏప్రిల్ 25న మేకర్స్ ఆ రూమర్లకి అన్నిటి కూడా చెక్ పెట్టేశారు. అయితే అదే రిలీజ్ డేట్ని అంటే సెప్టెంబర్ 25న వేయాలని కూడా అన్నారట. అండ్ దాని తర్వాత ఇంకేది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ అయిపోయినాయి, కానీ షూట్ లేట్ అవుతుంది కాబట్టి వాయిదా పడుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే అఖండ 2 వెనక్కి వెళ్ళి ఆ ప్లేస్లోకి ఓజీ రీప్లేస్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉందని కూడా టాక్ వచ్చింది. అండ్ ఆ టాక్ వచ్చిందో లేదో వెంటనే పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నటువంటి సుజిత్ గారి డైరెక్షన్లో వస్తున్న పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ అదే డేట్ని కూడా లాక్ చేసింది. ఇందులో ఇక పవన్ గారు మనకు తెలుసు ఫుల్ గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించబోతున్నారు. అండ్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్ కానీ టైటిల్ టీజర్ కానీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ కంటెంట్తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అండ్ ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కూడా షూటింగ్ జరుగుతుంది. ఇది పూర్తయితే కంప్లీట్గా ఓజీ షూటింగ్ కంప్లీట్ అయిపోతున్నట్లే. ఇక దీంతో వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ మూవీని త్వరగా రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ టైంలో అఖండ 2 వాయిదా పడితే ఓజీని తీసుకురావాలని చూశారని అన్నాం కదా మేకర్స్. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ అఖండ 2 దసరాకు వస్తున్నా లేకపోతే రాకపోయినా ఓజీని కూడా అదే డేట్లో దింపే ఆలోచన కూడా మేకర్స్ ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ అనమాట. ఆల్రెడీ ఓజీ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు సెప్టెంబర్ 25th అని. అండ్ ఇక బాలయ్య గారు అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ డేట్కి పోటీ పడితే రెండు సినిమాలకు ఇబ్బందులు డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అనంటే వాళ్ళు ఓపెనింగ్స్ కానీ దానివల్ల లేకపోతే కలెక్షన్స్ పరంగా ఇబ్బంది పడతారు. అండ్ అందువల్ల ఈ ఇద్దరు హీరోలు తలపడే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా తక్కువే అని తెలుస్తుంది. అండ్ అఖండ 2 వాయిదా పడితే సెప్టెంబర్ 25కి లేని టైంలో కూడా ఓజీ వచ్చే ఛాన్సెస్ ఉన్నారని కూడా తెలుసు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అఖండ 2 ఫ్యాక్ట్ ఒకవేళ సెప్టెంబర్ 25కి వచ్చినా డెఫినెట్గా ఓజీని కూడా అదే డేట్కి వస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అటు పవన్ గారు బాలకృష్ణ గారు ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలకు. అంటే అఖండ 2 చాలా ప్రెస్టీజియస్గా ప్రాజెక్ట్ ఇది బాలకృష్ణ గారికి. అండ్ ఇక ఈ రెండు మూవీస్కి కూడా అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఓజీ కూడా చాలా గ్యాప్ తర్వాత పోస్ట్ పోన్ అవుతూ వచ్చినటువంటి ఒక యాక్షన్ డ్రామా ఓజీ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. అండ్ దాని తర్వాత ఈ సినిమాకి రెండు సినిమాలకు అటు అఖండ 2కి ఇటు ఓజీకి ఇద్దరి హీరోలకి ఇద్దరు సినిమాలకు మ్యూజిక్ చేసేది కూడా తమన్ గారే. అండ్ ఇక ఒకవేళ వీటిలో ఏది దసరా మిస్ చేసుకున్నా కానీ అండ్ దానిపైన తర్వాత వచ్చేటువంటి డిసెంబర్ లేదంటే జనవరికి వెళ్ళాల్సిన ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. అయితే ఎంత ఫాస్ట్గా ఎంత ప్లాన్డ్గా ఉన్నా కానీ రిలీజ్ డేట్లను లక్ష్యంగా పెట్టుకొని మాత్రం అన్నీ పూర్తి చేసుకోవడం పాన్ ఇండియా డైరెక్టర్లకి ఒక పెద్ద సవాల్గా మారింది. అండ్ అందుకే ఈ మార్పులు ఈ డిస్కషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ బాలకృష్ణ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. అండ్ రాజకీయంగా చాలా మంచి స్నేహితులు. అండ్ దాని తర్వాత ఇద్దరు ఒకే పార్టీలు అంటే ఒకే ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నారు. అండ్ ర్యాప్ కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పటికీ స్టిల్ కూటమిలో ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల అండ్ బంపర్ మెజారిటీ వచ్చింది. స్టిల్ ఇద్దరు కూడా అటు జనసేన ఇటు టీడీపీ రెండు కూడా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఒక మంచి లావలాగా అలా వెళ్ళిపోతుంది. బట్ ఈ టైంలో మరి ఇద్దరు ఒకే డేట్ని లాక్ చేయడం కూడా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఈ డేట్స్ అన్నీ కూడా ప్రీవియస్గా అనుకున్నటువంటి
అంటే ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సెప్టెంబర్ 5th, దాని తర్వాత కొంచెం లేట్ అవ్వడం వల్ల సెప్టెంబర్ 25th అనుకున్నారు. బట్ ఇదే టైంలో ఓజీని అనౌన్స్ చేశారు. బట్ మరి ఇద్దరు ఒకే డేట్‌ని వస్తారా అంటే డెఫినెట్‌గా అలా వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా చాలా తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ర్యాప్ అండ్ అండర్‌స్టాండింగ్. కాబట్టి ఒకవేళ 2 ఒకేసారి వచ్చినా అండ్ పండగ మూమెంట్‌లో వర్కౌట్ అవుద్ది అన్న టాక్ రావచ్చు. కానీ ఎందుకు అనంటే మేబీ పండగ కాబట్టి ఆ సినిమా, ఈ సినిమా 2 సినిమాలు చూడొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏందంటే అఖండ కొంచెం డెఫినెట్‌గా లేట్ అవుతుందట. సో, అఖండ లేట్ అవుతుంది కాబట్టే వీళ్ళిద్దరూ కూడా అంటే మాట్లాడుకొని ముందుగానే ఇన్‌సైడ్‌గా మాట్లాడుకొని సో, అఖండ లేట్ అవుతుంది కాబట్టి డెఫినెట్‌గా ఈ సినిమాని ఓజీని సెప్టెంబర్ 25కి తీసుకొస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక సంక్రాంతికొస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్‌గా అక్కడ మళ్ళా చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి పోటీ ఉంటుంది. ఎందుకంటే మెగా 157 ఆల్రెడీ జరుగుతుంది. షూట్ జరుగుతుంది కాబట్టి అది సంక్రాంతికి వస్తుంది. ఇక ఇప్పుడు ఆబ్వియస్‌లీ సెప్టెంబర్ లేకపోతే ఆల్టర్‌నేట్ డేట్ ఏముంటుందని ఉంటే ఇంక అది సంక్రాంతి ఉంటది. కాబట్టి సంక్రాంతి కూడా చాలా మంచి బజ్ ఉంటుంది. అండ్ 3, 4 సినిమాలు రిలీజ్ అయినా కానీ ఆ టైంలో ఏ సినిమాకి ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రాబడుతున్నాయి కాబట్టి ఒకవేళ సెప్టెంబర్ 25th వస్తేనేమో దసరా పండుగ, లేదంటే సంక్రాంతి పండుగ. ఈ రెండే డేట్స్ చాలా ఖాళీగా అండ్ చాలా కలెక్షన్స్ రాబట్టేటువంటి డేట్స్ కాబట్టి ఓజీ ఆర్ బాలయ్య ఇద్దరు ఢీ కొట్టినా దసరాకు ఒకళ్ళ కొట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ కలెక్షన్స్ పరంగా అండ్ ఓపెనింగ్స్ పరంగా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. బట్ ఒకవేళ అలా కాదని నిజంగానే అఖండ 2 షూటింగ్ పోస్ట్‌పోన్ అయితే గనుక డెఫినెట్‌గా అది సంక్రాంతికి వెళ్ళిపోతుంది. అక్కడ మెగాస్టార్ వర్సెస్ అండ్ బాలయ్య గారు ఇద్దరికి మధ్య పోటీ ఉండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ కాకపోతే ఇక్కడ అన్న, అక్కడ తమ్ముడు మధ్యన ఈ ఫ్రెండ్లీ నేచర్ అంటే ఇటు అన్న తమ్ముల మధ్య పోటీ అంటే వీళ్ళిద్దరితోటి మాత్రం పోటీ అయితే ఉండదనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, చూడాలి మరి ఈ సినిమాని నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేస్తారా? సంక్రాంతికి తీసుకొస్తారా అఖండ 2ని? లేదంటే మరి సెప్టెంబర్ 25కే తీసుకొస్తారా? లేదంటే 2 దసరా పండుగ సందర్భంగానే రిలీజ్ అయితాయి అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే ఓజీ డేట్ కన్ఫర్మ్. బట్ అఖండ 2 డేట్ మాత్రమే రావాల్సింది. మీరేమనుకుంటున్నారు? తమ్ముడితో దసరానా? లేకపోతే అన్నయ్యతో సంక్రాంతినా? వీరిద్దరు ఎప్పుడూ కూడా ఈ కాంబినేషన్ డెఫినెట్‌గా చాలా చాలా ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఈ పోటీ అనేది. బట్ అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్న వార్తలు కూడా మనకు తెలుసు. సో, చూద్దాం ఈ 2 సినిమాలలో ఇటు తమ్ముడితోటి వస్తాడా? లేకపోతే బాలయ్య గారు అన్నయ్యతోటి చిరంజీవి గారితోటి వస్తారా చూడాలి. సో, మరి ఈ 3 సినిమాలలో మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.